హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో అయితే ఉన్నాము. పెనుకొండ కొండపైన అయితే మనం ఈరోజు ఉన్నాము. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కోట అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళటానికి ముందుగానైతే వస్తుంది. అంతేకాకుండా ఈ గోపురం దగ్గరికి వెళ్ళగానే మనకైతే ఫుల్ కూలింగ్ అనిపిస్తుందండి. చూడటానికైతే చాలా బాగుంది, కానీ శిథిలావస్థలు అయితే ఉన్నాయి. మెట్లు అయితే చూడండి, చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ టెంపుల్కి అయితే బాగా పూజలు జరిగేవండి. ఈ కొండపైన వజ్రాల మార్కెట్ కూడా ఉందండి. అంతేకాకుండా ఒకానొకప్పుడు ఈ కొండపైన వజ్రాల వర్షం అయితే కురిసిందంట. నేను చెప్తున్న మాట కాదండి, పెద్దలు చెప్తున్న మాట. ఇప్పుడైతే ఈ కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే కడుతున్నారండి. మనమైతే ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే లోపలికి వెళ్తున్నాము. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ అండి అది. ఒకసారి మీకు ఆ టెంపుల్ కూడా ఎలా ఉందని చూపిస్తాను. మనం చూస్తున్న కింద భాగము వజ్రాల మార్కెట్కి అయితే ఇక్కడ ఈ రూట్కి అయితే వెళ్ళాలి. అక్కడ కూడా తర్వాత వెళ్దాము. ఈ కొండపైకి వెళ్ళడానికి అయితే రూట్ అయితే చాలా బాగుందండి. డబల్ రోడ్ వేశారు ఇప్పుడు. చాలా చక్కగా అయితే వెళ్ళవచ్చు పైకి, ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎప్పుడు వచ్చిన జనాలు అయితే కొండపైన ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేదండి. మనమైతే ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే లోపలికి వెళ్తున్నాము. కాస్త అయితే ముందు భాగం అయితే చాలా వరకు పడిపోయిందండి. ఇది మిగిలినది రెండవ భాగము. ముందు భాగం అయితే చాలా పడిపోయిందండి, కిందకైతే పడిపోయింది. చాలా బాధాకరం అది. చూడండి, స్వామివారి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసుకుంటే చాలా ఘోరంగా ఉందండి, మొత్తం తవ్వేశారు. చూడండి, ఆ గుంత కూడా మీకు చూపిస్తాను ఎలా తవ్వారు. ఈ టెంపుల్ అనేది చాలా అయితే ఘోరంగా ఉందండి. ఈ పని పాటలేని నాయలు అయితే ఇలాంటి పనులు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూడండి, చాలా ఇదైతే అయిపోయింది. ఎన్ని గుంతలు పెట్టేశారు చూడండి. మొత్తం టెంపుల్ అంతా తొగేశారండి. చాలా ఘోరం ఇదైతేను. ఇలాంటి పనులు పని పాట లేక నాయలు మాత్రమే చేస్తారు. ఈ పక్కన మరొక టెంపుల్ అండి. ఇక్కడ విగ్రహం అయితే ఏమీ లేదు. ఇందు లోపల కూడా తవ్వేశారండి, చాలా వరకు తవ్వేశారు. ఏంది వదలడం లేదు, దొంగ నాయళ్ళు, పని పాటలేని నాయళ్ళు. చూడండి, మొత్తం అయితే చాలా వరకు ఇబ్బందిగానే ఉంది. చూసుకోవచ్చండి, చాలా అయితే టెంపుల్ చాలా బాగుంది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్స్ అండి ఇవి. అప్పుడు ఎలా కట్టారో తెలియదు, కానీ ఇంత పగడ్బందీగా కడతారని మనమైతే ఊహించుంటాము. ఇప్పటి కట్టేటివి అయితే ఎన్ని రోజులుంటే కూడా తెలియదు. అంతేకాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ కింద పడి ఉందండి, చూసుకోవచ్చు మనము. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహము కింద అయితే పడిపోయిందండి. ఇది పరిస్థితి, ఇక్కడ ఇలా ఉంటుంది. వర్షం పడి చెట్టు పెరిగితే అసలు విగ్రహం కూడా కనబడదండి. అక్కడున్న విగ్రహము ఆంజనేయ స్వామి వారిది. చూడండి గోపురం ఇలా ఉందో. మనమైతే ఇప్పుడు వజ్రాల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాము. చూసుకోవచ్చు రెండు టెంపుల్స్ ఇవి అయితే ఉంది, ఎలా ఉన్నవనేది. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము కదా. ఇక్కడ నుంచి అక్కడికైతే వజ్రాల మార్కెట్ అయితే ఉండేది. పైన గోపురం కనబడుతుంది చూడండి ముందుకు. ఇకైతే మనం చూస్తున్నది కోనేరు. ఇదండి కోనేరు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ప్రజలు ఈ కోనేరులో మంచినీరు తాగేవారు. ఆ చివరికి చూడండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి గోపురం అది. స్టార్టింగ్ చూపించాను కదా, ఆ గోపురం అండి.
ఇదంతా మొత్తం వజ్రాల మార్కెట్ చూడండి ఎలా ఉంది. చూడండి ఇక్కడ నుంచి అట్లా చివరి వరకు వజ్రాల మార్కెట్ అండి. ఇది కూడా చాలా వరకు శిథిలావస్థలోనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే పడిపోయిందండి చాలా వరకును. చాలా బాధాకరమైన విషయం ఇదైతేను. చూడండి కోనేరు దగ్గర మొత్తం పడిపోయిందండి. ఇక్కడ పడిపోయిందో లేదో పడేసారో తెలియదు. మొత్తానికి అయితే చూడండి ఇలా ఇది పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంటుంది. ఇంతకుముందు చూసాం కదా వజ్రాల మార్కెట్, ఇంతకుముందు అయితే అలా ఉండేది అంతాను. మొత్తం పడిపోయిందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి.